ఎవరన్నా మానవత్వ దృక్పథం ఉన్నా ఎవరైనా సరే ఒక మనసు చేసుకుంటే మ్రోగి మేళలో తాళి కడుతుంది అది పెళ్ళని నిర్ధారిస్తారు ఎవరన్నా అది మానవత్వ దృక్పథం ఆలోచిస్తారు మీరు అఘోరిని ఇంట్లో పెట్టుకొని తప్పు చేశారు రిలీజ్ అవుతున్నారు తప్పు చేసాము రిలీజ్ అవుతున్నాము చిన్నింటి వసాలు ఎక్కని చెప్పి ఏం తెలియదు ఎవరికి ఆలోచించక అది మా ఇంట్లో మేము ఆశయం కల్పించేందుకు ఈ రోజు నా పెట్టినే కోరుకోవాల్సి వచ్చింది ఇలా మోసం చేస్తుందని తెలియదుగా అందుకని మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఉంది పోలీసు వాళ్ళు పోలీసులు యాక్షన్ తీసుకోమంటే గుజరాత్ తీసుకురావడం కారణం వాళ్ళు పిలిపిస్తామంటున్నారు మంగళగిరి పిలిపించి మళ్ళీ ఏపీ డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము అక్కడ చట్టపరంగా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఓకే అంటున్నారు మరి ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కూడా చూసుకుంటా అంటుంది మీ అమ్మాయి ఆ సాధ్యవుతుంది నన్ను చూసుకుంటాకి నాకు ఆల్రెడీ ఎకరం భూమి ఉంది నాకు ఆరోగ్యం బాగపోయినా ఎకరం భూమి ఉంది నాకు వయసుకు వచ్చి కొడుకుంటే అడుగు వచ్చిస్తాకి ఇప్పుడు అఘోరి మీ అమ్మాయి మెడలో తాళి కట్టింది అంటే అల్లుడుగా చూస్తారా కోడలుగా చూస్తారా అల్లుడుగా చూడండి కోడలు చూడండి అవసరమైతే నేనే దాన్ని మర్డర్ చేస్తా తండ్రిగా చట్టం చర్య సరే లేని పక్షంలో ఆల్రెడీ అంత ముందు నా కుదురు మేళ తాళి కదంటే రాయబడి నా ప్రాయం మొక్క మీదకి వచ్చాను ఇక్కడ గాయం ఉండిద్ది చూడండి మీరు ఇప్పుడు సరే మణికట్టు దగ్గర అదేవిధంగా ఆ టైంలో ఒక వస్తే చట్టం చర్య తీసుకుంటే వాళ్ళకి ధన్యవాదాలు ఇది నేను ఒక దాంట్లో ఒక వీడియోలో ఏం చూపించారంటే బీర్ తాగింది సిగరెట్లు తాగింది అని చూపించారు కదా మీరు కొనుక్కొచ్చారా లేదంటే అఘోరి లాయర్ గారు కానీ చిరుతుల స్వామి గారు కానీ మహిళా కమిషనర్ గారు కూడా మీరు ఏ రాష్ట్రమైనా ఎవరు ఆడపిల్లైనా ఒకటే కాబట్టి ఇక్కడ కూడా మా రాష్ట్రంలో ఒక ఆడపిల్ల రాధాని అమ్మాయి మోసపోయి ఉంది న్యాయం చేస్తాక మేము ప్రోత్సహిస్తాము మీకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు మాకు భరోసా ఇచ్చారు. విష్ణుడు కూడా మా ముందు తీసుకురావచ్చు కదా, ఇప్పుడు మీడియా ముందు పెట్టచ్చు కదా. విష్ణుడు కూడా విష్ణు అక్కడ మహిళా కమిషనర్ గారి దగ్గర ఉన్నారు. మీతో మాట్లాడకుండా విష్ణుతో మాట్లాడేది కంప్లీట్ అయిపోయిందని అన్నారు కదా ఇంత ముందు. అయిపోయింది, మేము ఇచ్చి వచ్చాము. విష్ణు ఏం చేస్తున్నారు మేడం దగ్గర? విష్ణుతో సపరేట్ గా మాట్లాడుతున్నారా? ఫైనల్ గా ఇప్పుడు దండలు మార్చుకుని మీ ఇంటికి వస్తే మరి ఏంటి వాళ్ళు శోభనం కోసం వస్తాం దండలు మార్చుకుని శోభనం కోసం శోభనం చేస్తారు కదండి. దాని కారు ముందు త్రిశూలం ఉండిద్ది, ఆ త్రిశూలం పీకి దాన్ని పొట్టలు పడుతా, నేనే పడుతా. దాని త్రిశూలంతో దాన్నే మార్పు చేస్తాను. కాదు కాదు, మీరు తప్పుగా అనుకోకండి. మీ ఇంటికి బీర్లు సిగరెట్లు తెచ్చినప్పుడు ఇది ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఇది పడుతుందని తెలియదా మీకు? అప్పుడు చిన్నపిల్లలు అయితే కాదు కదా మీరు. ఆ బీర్లు కేసులు సిగరెట్లు నేను వీడియో ఎక్కడ చూపించడం జరిగింది. ఊపుతున్నారు కదా, లేవు కోకో ఏవో ఉన్నాయి కదా బీర్లు, అదే చూపించే కావాలి. మీరే తెచ్చారా అవి వైన్స్ కెళ్ళి? నేను క్యాష్ నాది. రైట్, థ్యాంక్ యూ. మేమే తీసుకొచ్చామండి. మీరే తెచ్చారు కదా. మరి ఒక మనిషి వచ్చి ఇవాళ ఇంట్లోని చుట్టం చూపుగానే వచ్చి మందు సిగరెట్లు తెమ్మని చెప్పి మీ చేతి ఇవన్నీ తెప్పించుకున్నప్పుడు మీకు ఎక్కడ అనుమానం రాలేదు అసలు? ఆ విధంగా గొడవ పంపించేసామండి. గొడవ పంపించేసి పోలీసు వారిని వాళ్ళ మీద తిరగబడి ఒక జర్నలిస్ట్ని, పత్రికా జర్నలిస్ట్ని కాలు కొట్టి ఇచ్చేస్తే మా అమ్మాయి పీదేశ్వరి కాలేజీలో బీటెక్ చదువుతుంది. బీటెక్ చదువుతూ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇట్లా లేడీ అగౌరవ అలక్ష్యం చేస్తుందని చెప్పి తెలిసి పప్పాని వెళ్ళి చూసి వస్తాను సరే అని ఉంది. ఆమె 2 వీలర్ ఉంది. ఆ 2 వీలర్ వేసుకెళ్ళి వెళ్ళి చూస్తే అక్కడ పోలీసు వారు ఏమన్నారంటే, అమ్మాయి ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఆమె బట్టలు కూడా తీసి పక్కన పడేసింది, ఎవరైనా ధైర్యవంతులు ఉంటే వెళ్ళి ఆమె బట్టలు కట్టండి అని చెప్పి అన్నారు. అయితే నా కుమార్తె మొదటి నుంచి ఒక ధైర్య సాహసాలు పెంచాను. ఆమె కొంతకాలం కరాటే నేర్పించాను. అయితే ఆ ధైర్య సాహసాలతో వెళ్ళి ఆమె బట్టలు కట్టినాక ఆ పోలీసులు ఏమన్నారంటే, దయచేసి అమ్మ నువ్వు చిన్న పాప అయినా సరే ధైర్యం తెలియవు, కొంచెం అదే చేతులతో మా పోలీసు వ్యాన్ ఎక్కిస్తామని చెప్పి పోలీసు వ్యాన్ ఎక్కించి మా అమ్మాయి ఆమెతో కూడా పోలీస్ స్టేషన్ వరకు
తోలుకుని వచ్చింది, పోలీసు కాబట్టి చెప్పింది మా అమ్మాయి. ఈ తరుణంలోనే అమ్మాయి అఘోరి ఆ టైంలో వీడియో చేసి పెట్టింది కదా, ఆ టైంలో మా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకుని అప్పటి నుంచి ఫోన్ ట్రాపింగ్ లో పెట్టింది మా అమ్మాయి. అయితే ఒకసారి చెన్నై నుంచి వెళ్ళొస్తూ ఆమె వెహికల్ చెడిపోయిందని ఫోన్ చేసి మా పాపకి నా వెహికల్ చెడిపోయింది, కానీ నాకు 2 రోజులు ఆశ్రయం ఇవ్వండి నా వెహికల్ బాగా వరకు అని చెప్పి బతిమాడడం జరిగింది. అయితే చెప్పండి. ఫస్ట్ మీకు 2 రోజులు టైం ఇచ్చారు కదా స్టార్టింగ్, తర్వాత మళ్ళీ 5 days వచ్చి మీ ఇంట్లో ఉందని అంటున్నారు. మీరు చెప్పిన విషయం అది. మళ్ళీ ఓకే ఫస్ట్ టైం అంటే ఓకే వచ్చింది, 2 రోజులు కారు బాగోవాలి, మేము ఎలిమెంట్ కారు బాగోపోతే కారు బాగానికి వెళ్తానని చెప్పాను అని చెప్పి మళ్ళీ కారు స్టిక్కరింగ్ చేస్తానని చెప్పి వెళ్ళి కారు తీసుకుని కారు స్టిక్కరింగ్ అవ్వలేదు ఇంకా ఉంటానని చెప్పి అంటే మా మిస్సెస్ ఏం చేసిందంటే ఆ బ్యాగ్ బట్టలు మొత్తం కూడా మా ఇంటి గేట్ ఒక చేసింది. ఇప్పుడు అఘోరి మీకు డబ్బులు ఇచ్చింది అని అంటున్నారు, ఎంతవరకు నిజం? అఘోరి నుంచి మేము రూపాయి ఎరగము, కాకపోతే నా దగ్గర నుంచి 45,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చింది. మీకు రూపాయి కూడా పెట్టలేదా? మీ అమ్మాయికి సంబంధించి ఇలా మీ అమ్మాయిని నాతో పంపించండి అని చెప్పి మీకు డబ్బులేమి ఇవ్వలేదా? డబ్బులు ఇవ్వలేదు, కాకపోతే ఏంటి మీ అమ్మాయిని పంపించండి, మీ అమ్మాయిని ఒక సాధకాలను మంచి ప్రయోజకాలను చేస్తాను అని చెప్పని 3 crore 1 crore కాదు 3 crores చెక్ రాసింది. చెక్ రాస్తే మేము బిడ్డను అమ్ముకోము, నా కూతురు నాకు కావాలని చెప్పి ఆ చెక్ మా బాబు ఇచ్చేసాడు. అంటే నాకు మాట వాక్ సరిగ్గా రాదమ్మా, నాకు బ్రెయిన్ స్ట్రోక్ మీరు మాట్లాడండి, ఆయన ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం. మీ అందరి ముందే ఇంట్లో